వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు సూర్యాపేట జిల్లాలో చెక్కుల పంపిణీ. నకరికల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలన్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే విప్. వారం రోజుల్లో నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి. నాంపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన చండూరు ఆర్డీఓ శ్రీదేవి. కీర్తిశేషులు మేడి వెంకటయ్య జ్ఞాపకార్థంగా సాయి భోజన్ గర్భిణీలకు, బాలందలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. కొండమడుగు నరసింహ. ఉప్పల శ్రీనివాస్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా ఐవీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా తరపున శాల్వాతో సత్కారం. దర్వేశ్వరం ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు. ఏఎస్డబ్ల్యూఓ ఆధ్వర్యంలో ఆర్టీవీ ఫోక్ సాంగ్స్ రవికి ఆర్థిక సహాయం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో పాటు ముఖ్య అతిథులుగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మరియు శాసనసభ్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన సూర్యాపేట నియోజకవర్గ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 306 మంది లబ్ధిదారులకు 3,06,35,496 రూపాయల విలువ గల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో పాటు కలిసి ముఖ్య అతిథులుగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మరియు సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అయ్యే ఖర్చులను భరించలేక పేదలు అప్పుల పాలవుతున్నారని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పెళ్లైన సంవత్సరంలోపు ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేస్తుందని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా ఇవ్వడం జరిగిందని అన్నారు. మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ ఉచితంగా, విద్యుత్ సరఫరా, అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యం ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదని, అయినప్పటికీ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా ₹1,00,000 సహాయంతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని అన్నారు. గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభించే పరీక్షలు చేయించుకుని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండంటి బిడ్డను కనాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలకు కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్కు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నకరికల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నకరికల్, కేతపల్లి, కట్టంగూర్, నార్కట్పల్లి, చిట్యాల మండలాలకు సంబంధించిన 300 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే వీరేశం పంపిణీ చేశారు. మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 543 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నకరికల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నకరికల్, కేతేపల్లి, కట్టంగూర్, నార్కట్పల్లి, చిట్యాల మండలాలకు సంబంధించిన 300 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే వీరేశం పంపిణీ చేశారు. మరియు ముఖ్యమంత్రి సహాయక నిధి నుంచి మంజూరైన 543 చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కార్యక్రమంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి చెక్కులను మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను
అందుకుంటున్న ప్రతి ఒక్క లబ్ధిదారులకు శుభాకాంక్షలు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో కళ్యాణలక్ష్మి పెట్టుకోవాలంటే నాయకుల చుట్టూ తిరగాల్సి ఉండేదని, నేటి ప్రజాపాలనలో ఆ అవసరం లేదు. నేరుగా ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు పెట్టుకుంటే సరిపోతుందని వీరేశం అన్నారు. ప్రజలకు మనం సేవకుడిగా ఉండాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుంటారు. నిత్యం నేను అందుబాటులో ఉంటా, న్యాయం పక్షానే నేను నిలబడతానన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మన నియోజకవర్గంకి 3,500 మంజూరు కావడం జరిగిందని, అర్హత కలిగిన వారికే ఇండ్లు మంజూరు చేస్తాం. ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వీరేశం తెలిపారు. నకరేకల్లో 100 పడకల ఆసుపత్రిని నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తప్ప ఎవరూ ఈ రాష్ట్రాన్ని నడపలేరు అన్నారు. గత పాలకులు గడిచిన 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల అప్పులు చేశారు. అవన్నీ సరిదిద్దుకుంటూ ముఖ్యమంత్రి ముందుకు పోతున్నారని వారు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు ప్రకటిస్తే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చర్చలు లేవు, కాల్చి చంపుతామనే ఆటవిక న్యాయాన్ని అమలు చేసే విధంగా మాట్లాడడం సరైంది కాదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు. నల్గొండ పట్టణ మండల 15వ మహాసభ మంగళవారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం మగ్దుం భవన్లో మహాసభకు ఎమ్మెల్సీ సత్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు పేద ప్రజలపై అన్ని రకాల ధరలు పెంచుతూ కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు రాయితీలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. వివిధ దేశాలలో చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ భారతదేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నెలవారీగా పెంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా ప్రభుత్వం అధికారులు పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అకాల వర్షం వల్ల రైతుల పండ్ల తోటలు, పంటలు విపరీతంగా దెబ్బతింటున్నాయని, ప్రభుత్వ వ్యవసాయ అధికారులు తక్షణమే సర్వే జరిపి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. సిపిఐ సీనియర్ మల్లెపల్లి ఆదిరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్న సిపిఐ పార్టీని బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పట్టణంలో పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, అదేవిధంగా వివిధ ప్రాంతాలలో అప్లై చేసుకున్న పట్టణ వాసులకు ఇండ్ల పట్టా స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి మాట్లాడుతూ నల్గొండ పట్టణ ప్రజలకు అందిస్తున్న తాగునీరు ఉదయ సముద్రం సామర్థ్యాన్ని పెంచుతున్న జనాభాకు ఆధారంగా 1.5 టీఎంసీల నుంచి 3 టీఎంసీల వరకు సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. మహాసభకు సిపిఐ నాయకులు కెఎస్ రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా కార్యవర్గ సభ్యులు బలుగురి నరసింహ, పట్టణ కార్యదర్శి గాదపాక రమేష్, నాయకులు ముండ్ల ముత్యాలు, వి లెలిన్, ఎస్కే మదర్, రేవెల్లి యాదయ్య, గుండె రవి, కోమటిరెడ్డి, ప్రద్యుమ్మారెడ్డి, ఉట్టల సుజాత, ఎం కౌసల్య, జె విజయ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వవిపు బి లైలయ్య తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున స్థానిక వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నెం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున స్థానిక వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నెం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య పాల్గొని మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అన్నారు. పార్టీ గ్రామ శాఖలను, మండల పార్టీలను, బ్లాక్ అధ్యక్షులను, జిల్లా కార్యవర్గాన్ని నియమించుకొని పార్టీని ప్రతిష్టాత్మకంగా బలంగా రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రతి లబ్ధిదారులకు చేరే విధంగా గ్రామస్థాయి పార్టీ బలంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్, మాజీ జడ్పీ చైర్మన్ ధన్వంతరి, ఇన్ఛార్జ్ డాక్టర్ అనిల్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మదర్ డైరీ చైర్మన్ గుంటి మధుసూదన్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జాలపు వనజ, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్,
మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, ఎంపీపీలు చీర శ్రీశైలం, గంధమల్ల అశోక్, వివిధ మండలాల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మన అనిల్ గారు మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు పీసీసీ నుంచి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పంపించారు కాబట్టి ఏ విధంగా ఉంటుంది ఈ ప్రొసీజర్. ఉంటుంది ఎందుకంటే ఇది కాన్స్టిట్యున్సీ వైజ్ మండల పార్టీ అధ్యక్షులు కానీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, ఎందుకంటే మనకు జనరల్ కూడా ఎమ్మెల్యే గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక దిక్కు కూర్చోడం వీళ్ళొక దిక్కు కూర్చోడం బాగుండదు. కాబట్టి ఎమ్మెల్యే గారి సజెషన్స్ ప్రకారం దయచేసి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారమే మెదులుతారని అనుకుంటూ మన అనిల్ గారు మన కోఆర్డినేటర్ గారిని మొత్తం వీళ్ళ కార్యకర్తలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుకుంటూ. వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, ఇంకా శాసనసభ సభ్యులు ఐలన్న గారు, ఈ నియోజకవర్గానికి నాతో పాటుగా అబ్జర్వర్గా వచ్చినటువంటి మాజీ జెడ్పీ చైర్మన్ గారు, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరిమణి, అదేవిధంగా అందరు మండల అధ్యక్షులు, పార్టీ రిప్రజెంటేషన్ సోనియా గాంధీ గారు ఆలయ నియోజకంలో పార్టీ సంస్థాగత ఎలక్షన్లపై పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా ఏఐసిసి నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జీలు అబ్జర్వర్లు పులి అనిల్ గారు, అదేవిధంగా ధన్వంతరి అక్క గారు, మహిళా అధ్యక్షురాలు, మార్కెట్ కమిటీ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు అందరి సమక్షంలో ఈ సంస్థాగత ఎలక్షన్లపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచన, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ప్రజాపాలన ద్వారా సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు రెండు కళ్ళ లెక్క చూసుకొని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా గ్రామ శాఖ, మండల పార్టీ, బ్లాకు, జిల్లా అధ్యక్షులు కూడా నియామకం చేసుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లి పార్టీని పటిష్టంగా చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థాగత ఎలక్షన్లపై దృష్టి సారించడం, ప్రభుత్వం ఏదైతే ప్రజా సంక్షేమంకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారునికి చెందాలే, గ్రామాన ఏదైతే ప్రజాపాలనకు ఈ ప్రభుత్వం రావడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకొని సంస్థాగత ఎలక్షన్లో అందరికీ అవకాశం కల్పించి పార్టీ నాయకత్వాన్ని పటిష్టం చేయడం కోసం రేపు రాబోయే స్థానిక సంస్థలో కానీ వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో ఒక సైనికుడిగా పనిచేసి ఇక్కడ మళ్ళీ తెలంగాణలో అధికారం తీసుకొచ్చి అక్కడ భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు కూడా అందరం సైనికులుగా పనిచేయాలని చెప్పి ఇవాళ గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి ఏదైతే ఇక్కడ భారతదేశంలో మోడీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ఒక మతం పేరు చెప్పుకొని కులం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మోడీ గారి కార్యాచరణను కూడా గ్రామాలలో తీసుకెళ్ళి ఇక్కడ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటామని జిల్లా కలెక్టర్ ఇల్లా త్రిపాఠి తెలిపారు. రబీ ధాన్యం కొనుగోలులో భాగంగా ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, నిజామాబాద్ తర్వాత అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసిన జిల్లాలలో నల్గొండ జిల్లా 2వదని తెలిపారు. వర్షం వచ్చినప్పటికీ రైతులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లో జిల్లాలలో ధాన్యం కొనుగోలును పూర్తి చేసేందుకు సిద్ధం ఉన్నామని చెప్పారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రబీ ధాన్యం కొనుగోలులో భాగంగా ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని,
నిజామాబాద్ తర్వాత అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసిన జిల్లాలలో నల్గొండ రెండవదని తెలిపారు. వర్షం వచ్చినప్పటికీ రైతులు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదని, వారం రోజుల్లో జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మంగళవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు గుర్రంపోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ లారీల సమస్య ఉత్పన్నమైందని తెలుసుకొని తక్షణమే ఈ 2 కేంద్రాలకు వెళ్లి సమస్యపై అక్కడి రైతులు స్థానికులతో మాట్లాడారు. లారీల సమస్య లేకుండా లారీలను ఎప్పటికప్పుడు పంపించే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఒకే మిల్లుకు 4-5 లారీలు పంపించకుండా ఆ పరిధిలో ఉన్న అన్ని మిల్లులకు ఒక్కో లారీ పంపించాలని, అప్పుడే ధాన్యాన్ని వెంటనే దించుకోవడం, కొనుగోలు కేంద్రాల నుండి పంపించడం సులభం అవుతుందని, లేదంటే ఒకే మిల్లుకు పంపించినట్లయితే దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. ఒకవేళ కేటాయించిన లారీలు సరిపోకపోతే అదనంగా స్థానికంగా లారీలను ఏర్పాటు చేయాలని తహసీల్దార్ శ్రీనివాస్ను ఆమె ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్పోర్ట్ సమస్య, మిల్లర్ల సమస్య రాకూడదని ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా తాను సమీక్షించడమే కాకుండా ఇతర ప్రాంతాల నుండి దళారీలు ధాన్యాన్ని తీసుకువచ్చినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తున్నామని, అలాగే ఎవరైనా మిల్లర్లు కావాలని ఇబ్బందులు పెట్టినట్లయితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడపోమని హెచ్చరిస్తున్నామని, తనతో పాటు పౌర సరఫరాల అధికారులు, ఇన్ఛార్జి రెవెన్యూ, అదనపు కలెక్టర్ ప్రతిరోజు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్, రెవెన్యూ అదనపు ఇన్ఛార్జ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, గుర్రంపోడు తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు. కాగా కొప్పోలు, గుర్రంపోడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా నిర్వహిస్తుండగా ఈ 2 కేంద్రాలలో రికార్డుల నిర్వహణ, తేమ అన్ని సక్రమంగా ఉండడం పట్ల జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కీర్తిశేషులు మేడి వెంకటయ్య జ్ఞాపకార్థంగా మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్టు నిత్యదాతలు మేడి పున్నం చంద్రు పుష్పలీల ఇచ్చిన ఆర్థిక సహకారంతో గర్భిణులకు, బాలంతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్టు వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చండూరు ఆర్డీఓ శ్రీదేవి ఆకస్మికంగా సందర్శించారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తెచ్చిన వరిధాన్యాన్ని పరిశీలించి తేమ శాతం 17 లోపు వచ్చే విధంగా వరిధాన్యాన్ని ఆరబెట్టాలని, అదేవిధంగా 3% లోపు తాలుగింజలు ఉండేలాగా చూసుకోవాలని రైతులకు సూచించారు. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తూకంలో మోసం చేయకుండా చూడాలని వరిధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచన చేశారు. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున రైతులకు తాగునీరు ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతుల నుండి కొనుగోలు చేసిన వరిధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, అకాల వర్షాలకు వరిధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలని, అదేవిధంగా లారీల కొరత ఏర్పడకుండా చూడాలని నాంపల్లి తహసీల్దారు కూగులోతు దేవాసింగ్కు తెలియజేశారు. అదేవిధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా వరిధాన్యంలో తేమ శాతాన్ని గుర్తించాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయ, పీపీసీ సెంటర్ నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఏ డేట్ తెచ్చి మీరు రోడ్లు 12 తారీఖు తీసుకొచ్చారా? 13 అట్లా వచ్చినాయి ఇచ్చేస్తుంది మేడం. ఇవి క్లోజ్ కావాలమ్మా. మేడం నేను వచ్చి సంతకాలు పెట్టిపోయినట్ట మేడం. ఆ మేడం వస్తున్నాను కూడా మనం ఇన్ఫర్మేషన్ లేదు. ఎప్పుడు సాయంత్రం ఈవినింగ్ 5 గంటలకు వస్తున్నట్ట. మేము పోయినాక వచ్చి సంతకాలు పెట్టిపోయింది. సైన్ పెట్టినాకనే ఇవ్వండి బస్తా అని చెప్పింది. 4 గంటలకు వచ్చింది.
కండక్టర్ ఎక్కడ ఉన్నాడు? శేఖర్ రెడ్డి పిలువ ఒకసారి. శేఖర్ రెడ్డిని మోటార్ కాడికి పోయాను మళ్ళీ వేరే వాళ్ళు పంపిరా బండించి పంపి. అయితే ఫస్ట్ కమ్ వచ్చినాయి, అవి మాయిశ్చర్ ఉంటుందా లేదా అవి చెక్ చేసి అది ఫస్ట్ సెకండ్ డేట్ అనేది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కీర్తిశేషులు మేడి వెంకటయ్య జ్ఞాపకార్థంగా మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ నిత్యదాతలు మేడి పున్నం చంద్రు పుష్పలీల ఇచ్చిన ఆర్థిక సహకారంతో గర్భిణులకు బాలంతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కీర్తిశేషులు మేడి వెంకటయ్య జ్ఞాపకార్థంగా మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ నిత్యదాతలు మేడి పున్నం చంద్రు పుష్పలీల ఇచ్చిన ఆర్థిక సహకారంతో గర్భిణులకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు రాజేశ్వరి, జేరిపోతుల చంద్రకళ, సేవకులు పోతరాజుల తిరుపతి, డాక్టర్ పేరం రమేష్, కాడపాక మహేందర్, కోదాడ మల్లేష్ మరియు దాతలు తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ద్వారా అన్నదానం సహాయం అందించాలనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975 9949041595 సంప్రదించాలని తెలిపారు. తీసుకోండి అమ్మా.
వెళ్ళండి. అండి ఈరోజు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని సనాతన ధర్మ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు కీర్తిశేషులు మేడి వెంకటయ్య గారి జ్ఞాపకార్థంగా వారి కొడుకు కోడలు మేడి పున్నం చంద్రు పుష్పలీల గారి సహకారంతో ఈరోజు 100 పడకల ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి బెల్లంపల్లిలోని ఉన్నటువంటి 7 మండలాల నుండి వచ్చేటువంటి గర్భిణీ మహిళలు, బాలింతలు, అలాంటి ఇక్కడ 100 పడకల ఆసుపత్రికి వచ్చినటువంటి పేషెంట్లకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇంత మంచి పుణ్య కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి దాతలకు మేడి పున్నచంద్రు పుష్పలీల గారికి మా బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ద్వారా వారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. అలాగే నిత్యము బయట ఉన్నటువంటి యాచకులకు, వికలాంగులకు, వృద్ధులకు, మతిస్థిమితం లేనటువంటి వారికి పుట్టినరోజు కానీ, జ్ఞాపకార్థంగా కానీ, పెళ్లి రోజు కానీ ఇలాంటి సందర్భాలైనా మమ్మల్ని సంప్రదించండి. వారికి నిత్యం అన్నదానం మా బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ద్వారా అన్నదానం ఇవ్వడం జరుగుతుంది వారి వద్దకు తీసుకెళ్ళి. కావున ఎలాంటి సందర్భాలైనా సనాతన ధర్మ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారిని సంప్రదించి అటువంటి పుణ్య కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. కావున ఇంత మంచి కార్యక్రమం ఎల్లవేళలా ఇక్కడ బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో ప్రతి మంగళవారం గర్భిణీ మహిళలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గాను దాతలు ఎవరైనా ఉంటే మా సేవ ట్రస్ట్ వారిని సంప్రదించి ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఉపాధి హామీ రక్షణ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు, రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ కోసం 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంధు కార్యక్రమంలో వ్యవసాయ కూలీలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలు, రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బీబీనగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో బీబీనగర్ మండల కేంద్రంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశం దగ్గరికి వెళ్లి కూలీల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీని ఎత్తివేయాలని కుట్రలను చేస్తూ అనేక కొత్త జీవులను తెస్తూ కార్మికుల బతుకులతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 1.1 కోట్ల మందికి పైగా ఉపాధి హామీ కూలీలు ఉంటే అందులో 54.85 లక్షల మంది ఉపాధి హామీలలో పనిచేస్తున్నారని, వారికి ఈ సంవత్సరం 12 కోట్ల పని దినాలు అవసరం ఉంటే కేంద్ర ప్రభుత్వం కేవలం 6.5 కోట్ల పని దినాలను మాత్రమే అనుమతించిందన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీకి 2.5 లక్షల కోట్ల నిధులు కేటాయించాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, రోజుకు కనీస వేతనం 600 ఇవ్వాలని, ఆధారిత చెల్లింపును నిలిపివేయాలని, పట్టణ ప్రాంతాలలో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని, ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షలు ఇవ్వాలని, పని ప్రదేశంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్తో నిర్వహిస్తున్న గ్రామీణ బంధు సమ్మెను పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని నరసింహ కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గాడి శ్రీనివాస్, మండల నాయకులు బండారి శ్రీరాములు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కమ్మరి సునీత, కార్మికులు కొలిచెల్మే గణేష్, ఉడత నరసింహ, పేరబోయిన బాలమల్లేష్, కుషంగల రాములు, కుమ్మరి పరశురాం, దేవర్పుల జహాంగీర్, వర్కాల కమలమ్మ, పొట్ట రేణుక యాదమ్మ,
పి పద్మ, కె బాలామణి, రాపోలు సక్కుబాయ్, రాపల్లి భాగ్య, గడ్డం లలిత, బంగారి ఈదమ్మ, కుశంగల కళ, ఉడత దుర్గా, కె పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీబీనగర్ మండల కేంద్రంలోని ఒక పని ప్రదేశంలో ఉపాధి పని ప్రదేశానికి రావడం జరిగింది. ఇంట్లో దాదాపు 70-80 మంది పనిచేస్తున్న పరిస్థితి ఉంది. బీబీనగర్ నుంచి 3-4 కిలోమీటర్ల దూరం ఉంది. వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఇక్కడ ట్రాక్టర్ ద్వారా ఆటో ద్వారా ఈ పని ప్రదేశానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ కూలీలకు నీడ కోసం టెంటు లేదు, తాగడానికి గ్రామ పంచాయతీ నీళ్ళు ఇవ్వాలంటే నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మోడీ ప్రభుత్వము ఈ కూలీలంతా దేశంలో బాగుపడుతున్నారు అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో 6 కోట్ల పని దినాలు ఉంటే కేవలం 3.5 కోట్ల పని దినాల కోసమే ఈసారి అవకాశం ఇచ్చింది. అంటే 100 రోజుల పనిని 50 రోజులకు కుదించిన పరిస్థితి ఉంది. కానీ దేశవ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెరిగింది. చదువుకున్నోళ్ళు అనేక మంది నిరుద్యోగులు పని లేక ఉద్యోగాలు లేక 100 రోజుల పనిలో పనిచేస్తున్న పరిస్థితి. డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు కూడా పనిచేస్తారు. కూలీల సంఖ్య పెరుగుతుంటే ప్రభుత్వం పని దినాలు పెంచాలి, కానీ పని దినాలు తగ్గిస్తున్న పరిస్థితి ఉంది. 307 రూపాయల కూలి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే 200-250 రూపాయల కూలి వస్తలేదు. కానీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే 600 రూపాయలు కనీస కూలి రోజు కూలి ఇవ్వాలి. కొలతలతో సంబంధం లేకుండా రోజుకు 2 సార్లు ఫోటోలు తీసే పద్ధతి ఎత్తివేయాలి. అదేవిధంగా ఆన్లైన్కు ఆధార్ కార్డు, అదేవిధంగా జాబ్ కార్డు లింకును తీసేయాలి. జాబ్ కార్డు ఆపిర్రు, ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే జాబ్ కార్డు ఇవ్వాలి, అది కూడా ఆపిర్రు. వెంటనే దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి జాబ్ కార్డు ఇవ్వాలి, పని చూపియాలి. అదేవిధంగా ఈ ఉపాధి పరిరక్షణ కోసం కేంద్రంలో బీజేపీ 10 సంవత్సరాల్లో బడ్జెట్లో రాను నిధులు తగ్గిస్తున్నారు. 2.5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించేది ఉంటే 86,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. అంటే దేశంలో ఉపాధి హామీని ఈ చట్టాన్ని మోడీ ప్రభుత్వం ఎత్తివేయాలనే కుట్ర చేస్తుంది. ఈ కుట్రల్ని తిప్పికొట్టి 20 నాడు దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు సమ్మె హర్తాల్ ఉంది. దీనంతా జాతీయ గ్రామీణ ఉపాధి కార్మికులు జయప్రదం చేయాలని 30 నాడు ఉపాధి కార్మికుల సమస్యల కోసం కలెక్టర్ ఆఫీస్ ముంగడ ధర్నా ఉంది. ఈ ధర్నాలో పాల్గొనాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరపున జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. వర్ధిల్లాలి ఉపాధి కూలీల ఐక్యత, వర్ధిల్లాలి ఉపాధి కూలీల ఐక్యత, వర్ధిల్లాలి రోజువారీ వేతనం 600 రూపాయలు ఇవ్వాలి, రోజువారీ వేతనం 600 రూపాయలు కల్పించాలి. 200 రోజుల పని దినాలను కల్పించాలి, 200 రోజుల పని దినాలను ఉపాధి కూలీల ఐక్యత. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, నేషనల్ కమిటీ జనరల్ సెక్రటరీ మరియు టీపీసీసీ ప్రచార కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా ఐవీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా తరపున శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, నేషనల్ కమిటీ జనరల్ సెక్రటరీ మరియు టీపీసీసీ ప్రచార కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా ఐవీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా తరపున శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సారాబు సంతోష్ కుమార్, ధార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వంగపల్లి అంజయ్య, స్వామితోట ప్రశాంత్, కోకల సందీప్, ఐవీఎఫ్ భువనగిరి పట్టణ అధ్యక్షుడు చికటమల్ల రాములు, నవీన్, శ్రీనివాస్, నరసింహ, శశికాంత్ పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా కన్గల్ మండలం దర్వేష్పురం పర్వతగిరి పొలిమలలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి సన్నిధిలో మంగళవారం పురస్కరించుకొని శ్రీ అమ్మవారికి ప్రాతకాలంలో నిజాభిషేకం చేసి నూతన పట్టు వస్త్రాలు అలంకరణ చేసి వివిధ రకాల పూలమాలలతో ఎంతో దివ్యంగా అలంకరణ చేసి శ్రీదేవి ఖడ్గమాల నామావళి విధానంతో విశేషంగా కుంకుమ పూజలు చేశారు. నల్గొండ జిల్లా కన్గల్ మండలం దర్వేష్పురం పర్వతగిరి పొలిమలలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి సన్నిధిలో మంగళవారం పురస్కరించుకొని శ్రీ అమ్మవారికి పాతకాలంలో నిజాభిషేకం చేసి నూతన పట్టు వస్త్రాలు అలంకరణ చేసి వివిధ రకాల పూలమాలలతో ఎంతో దివ్యంగా అలంకరణ చేసి శ్రీదేవి ఖడ్గమాల నామావళి విధానంతో విశేషంగా కుంకుమ పూజలు చేయడం జరిగింది. అలాగే సుదూర ప్రాంతాల నుండి మహిళలు భక్తులు శ్రీ అమ్మవారికి అష్టోత్తర పూజలు కుంకుమ పూజలు మరియు నల్గొండ వాస్తవ్యులు శ్రీ జమదగ్ని మహర్షి సమేత శ్రీ ఎల్లమ్మ అమ్మవారికి మొక్కుబడి కళ్యాణం జరిపించారు. అలాగే కొంతమంది భక్తులు పెళ్లి రోజు సందర్భంగా శ్రీ అమ్మవారి ఆశీస్సులు అర్చకు ద్వారా పొందారు. శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులకి ఆలయ ముఖ్య అర్చకులు తీర్థప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది మరియు ఈవో చైర్మన్ ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులు పాల్గొన్నారు. श्रीमधादेवदेवस्य सच्चिदानंद विग्रहस्य अनंत कोटि सूर्य प्रभासमेतस्य सर्वेश्वरस्य कन्यादान समये महासंकल्पमाचरेतो पूर्वोत्रेतो ओम आधार शक्ति कर्मभूमौ अयोध्या मधुरमाया काशी मम समस्त दुरित क्षयद्वारा श्री परमेश्वरी बुद्धस्य श्री परमेश्वरी प्रीत्यर्थम अस्माकं सहकुटुम्बस्य सहबान्धवस्य मम सुपुत्रस्य देवता అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఏఎస్డబ్ల్యూఓ చైర్మన్ సూకారపు యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రముఖ యూట్యూబ్ ఆర్టీవీ ఫోక్ సాంగ్స్ రవికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని అనంతారం గ్రామ పంచాయతీ దైదావారిగూడెంకు చెందిన దైదా కృష్ణారెడ్డి 3,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ సురాకరపు యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రముఖ యూట్యూబ్ ఆర్టీవీ ఫోక్ సాంగ్స్ రవికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని అనంతారం గ్రామ పంచాయతీ దైదావారిగూడెంకు చెందిన దైదా కృష్ణారెడ్డి 3,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. దైదా కృష్ణారెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారి తనయుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేవలకు ఆకర్షితుడై వారి బాటలోనే నేను కూడా నడవాలని ఎంతోమంది వారి దృష్టికి వచ్చిన ప్రతి పేదవారికి ఎన్నో చెప్పలేని సహాయ సహకారాలు చేశారు. ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మాట్లాడుతూ కృష్ణారెడ్డి అన్న సేవలు కొనియాడలేనివని
అన్న ఇలాంటి సేవలు మున్ముందు ఎన్నో చేయాలని కోరుకుంటున్నారన్నారు. రవి కుటుంబ సభ్యులు దైద కృష్ణారెడ్డికి, అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులకు, చాకలి ఐలమ్మ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ASWO కోఆర్డినేటర్ చర్లపల్లి అశోక్, చాకలి ఐలమ్మ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐతరాజు లక్ష్మణ్, నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఎలిజాల శంకర్, నల్గొండ పట్టణ ఉపాధ్యక్షుడు ఐతరాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు యాదగిరి గౌడు, ASWO చైర్మన్. ముఖ్యంగా ఈరోజు మా బాల్య మిత్రుడు, మా మిత్రుడు RTV ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ HNTVలో కూడా చాలామందికి చాలా సేవలు చేసిండు. అటువంటి వ్యక్తి ఈరోజు అపెండిక్స్ ఆపరేషన్ అయ్యి ఒక 6 నెలల నుంచి కూడా బయటికి వెళ్ళలేక ఇబ్బందితో ఉంటుందని మన సంస్థ నుంచి దైదా కృష్ణారెడ్డి అన్నగారికి, దైదా కృష్ణారెడ్డి అన్నగారు అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని అన్నగారు వచ్చేసి మన నల్గొండ జిల్లా అనంతరం అన్నగారు ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా చాలామందికి ఇట్లాంటి వారికి ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నాడు. అతను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ అతనికి వచ్చిన జీతంలోనే కొన్ని పైసలు తీసి ఇలాంటి సేవలు చేస్తున్నాడు. అటువంటి ఆ అన్నగారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఎలిజాల శంకర్, చాకలి ఐలమ్మ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు. మరి ఈరోజు మా యొక్క రజక మిత్రుడు ఒక 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుంటే మరి అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంతో వారికి ఈరోజు ఆర్థిక సాయం జరిగింది. మరి అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి కూడా దైదా కృష్ణారెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని మన అనంతరం గ్రామానికి చెందినటువంటి దైదా కృష్ణారెడ్డి గారు మరి మా యొక్క రజకుల మీద దయచేసి ఒక 3,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. మరి వారికి మన నల్గొండ జిల్లా రజక సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి వారు ముందు ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హెడ్లైన్స్ మరోసారి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు సూర్యాపేట జిల్లాలో చెక్కుల పంపిణీ. నకరికల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలన్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే విప్. వారం రోజుల్లో నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి. నాంపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన చండూరు RDO శ్రీదేవి. కీర్తిశేషులు మేడి వెంకటయ్య జ్ఞాపకార్థంగా సాయి భోజన్ గర్భిణులకు, బాలందలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి, కొండమడుగు నరసింహ. ఉప్పల శ్రీనివాస్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా IVF యాదాద్రి భువనగిరి జిల్లా తరపున శాల్వాతో సత్కారం. దర్వేశ్వరం ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు. ASWO ఆధ్వర్యంలో RTV ఫోక్ సాంగ్స్ రవికి ఆర్థిక సహాయం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.